చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ఈ రోజు అయితే మాత్రం మనం వర్ష పవర్ రేడర్స్ అనే దాని గురించి అయితే మాత్రం ఈ రోజు వీడియో అయితే చేయబోతాం. అసలు ఇది ఎక్కడ ఉంది అంటే మనకి గన్నవరం విమానాశ్రయానికి అతి సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లిలో అయితే మాత్రం ఈ వర్ష పవర్ రేడర్స్ అయితే ఉన్నాయి. ఈ వర్ష పవర్ రేడర్స్ ప్రత్యేకత ఏంటి, వాటి గురించి మనతో పాటు ఇది సంబంధించినటువంటి గోపి గారు ఉన్నారు. ఆయన మాటల్లో దీని గురించి పూర్తిగా అయితే మాత్రం మనం ఈ విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా. నమస్కారం గోపి గారు. సార్, పవర్ రేడర్లు అనేవి చాలా ఉన్నాయి మార్కెట్ లో, కానీ ఈ వర్ష పవర్ రేడర్స్ అనేవి ఈ మధ్య ఎక్కువ కనిపిస్తున్నాయి. అసలు ఈ వర్ష పవర్ రేడర్ల ప్రత్యేకత ఏంటి? మన దగ్గర వచ్చేసి వర్ష పవర్ రేడర్స్ లో 3 HP నుంచి 10 HP వరకు ఉన్నాయండి. ఓకే. ఒక్కొక్కటి వచ్చి ఒక్కొక్క పంటను బట్టి బేస్ అయ్యి గ్యాప్ ను బట్టి కూడా మన యొక్క మిషన్ రోటోవేటర్ సెట్ అనేది బేస్ అయ్యి ఉంటది. పత్తి మిరప వచ్చేసి 18 అంగుళాలు కొంతమంది పెడతారు, 20 అంగుళాలు కొంతమంది. దానికి సంబంధించి 3.5 HP అనేది సజెస్ట్ చేస్తాం. మొక్కజొన్న కూడా వచ్చేసి తక్కువ గ్యాప్ లో పెడతారు కాబట్టి 18 అంగుళాలు 1 feet ఇలా మనం 3 HP సజెస్ట్ చేస్తాం. అంటే పంటను బేస్ అయ్యి మన మిషన్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏ మిషన్ అయినా సరే అన్ని పంటలకు ఉపయోగపడుతుంది. ఈ మిషన్ ఎంత పెద్దగా ఉంది, దీని సైజ్ ఎంత, ఇది ఎంత? ఇది వచ్చేసి మీకు 3.5 feet కటింగ్ వస్తుంది. ఇది వచ్చేసి దమ్ము చేసుకోవడానికి, అంటే వరికి. ఓకే. దానికి ప్లస్ మెట్ట దుక్కు చేసుకోవచ్చు. హార్టికల్చర్ లో ఎక్కువ గ్యాప్ ఉన్న దాంట్లో ప్లేన్ దుక్కు చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీ దగ్గర ఎలాంటి సైజులు ఉన్నాయి? మన దగ్గర వచ్చేసి 3 HP 1 feet నుంచి 3 feet వరకు అడ్జస్ట్ చేసుకున్నట్టు, రోటోవేటర్ సెట్ అడ్జస్టబుల్ చేసుకున్నట్టు ప్రతి మిషన్ కూడా ఉంటదండి. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత ఇంకా R4 కలిగింది. ఇంకేంటంటే మనకు వచ్చేసి ఎక్కువ వాడేది వచ్చేసి 7 HP అండి. ఓకే. దాని ప్రత్యేకత ఏంటి? ఎందుకని? ఇది వచ్చేసి పత్తి మిరప హార్టికల్చర్ లో గానీ, కూర పదుల్లో గానీ, ఆకు మళ్ళీ వస్తున్నట్లో కూడా మనకు వచ్చేసి 7 HP అనేది ఉపయోగపడుతుంది అందరికి. దీనికి వెనకాల గొర్రె గుంటలు, అంటే ఎడ్లకి ఎలా అయితే గొర్రె గుంటకి అయితే వాడుకుంటారో దీనికి కూడా వెనకాల మిషన్ అనేది వేసుకుని ఇక్కడ కనిపిస్తున్న ఇంప్లిమెంట్స్ ఏదైతే గొర్రె గుంట కూడా ఆ యొక్క సైజ్ లో కూడా మనం గొర్రె గుంటలు చేసే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు అన్ని మిషన్లకి అయితే క్లచ్ అనేది మీరైతే మోస్తున్నారు కదా. ఇప్పుడు చాలా ఎక్కడైనా సరే మనం క్లచ్ మూస్తేనే నడుస్తుంది, ఏటికైనా సరే వదిలితేనే బండి అనేది ముందుకెళ్తుంది, కానీ దీనికి మూస్తేనే బండి అనేది ముందుకెళ్తుంది. ఎందుకని మీరు క్లచ్ మనకి ఏంటంటే అండి, క్లచ్ ఇలా మూసించడం వల్ల మన క్లచ్ ప్లేట్ అనేది డ్యామేజ్ జరగదండి. ఓకే. ఇంకోటి ఏంటంటే గప్పున మొక్క మీద వెళ్ళింది అనుకోండి కస్టమర్, ఆ మొక్క మీద వదిలేయం కానీ క్లచ్ మూవ్మెంట్ వల్ల కానీ రోటోవేటర్ మూవ్మెంట్ అనేది ఆగుతుంది. ఇప్పుడు మొక్క మీద వెళ్ళిపోయిందండి, ఎలా ఉంటుంది బయట అదర్ బ్రాండ్స్ చూసినట్టు. ఈ క్లచ్ ఇలా మనం ఇలా పట్టుకుని ఇలా పట్టుకున్నప్పుడు మొక్క అనేది పోతుంది. ఈ లోపు మనం ఇది ఫ్రీ వదిలేస్తే మూవ్మెంట్ అనేది ఆగిపోతుంది. ఓకే. ఇంకా దీనికి ఓన్లీ రోటోవేటర్ ఇలా గుంటకార అలాగే దుక్కి అనుకుంటే అన్ని విధాలు ఉన్నాయి. ఇంకా దీనికి ఇంకెట్లాంటి ఇంకా మనకు పీడో షాఫ్ట్ ఆప్షన్ అనేది ఉంటుందండి. దాని ద్వారా మనం వాటర్ పంపు గానీ 3x3 వాటర్ పంపు గానీ 30 అడుగులు 40 అడుగుల నుంచి వాటర్ కాళ్ళలో లాగి లిఫ్ట్ చేసుకున్నట్టు, స్ప్రేయింగ్ పంపు మనం ఒకసారి స్ప్రే పంపు డ్రమ్ములో నీళ్ళు పెట్టేసుకుని స్ప్రేయింగ్ చేసుకునేటట్టు 40-50 అడుగు వరకు స్ప్రే చేసుకోవచ్చు. 2 పంపులు వాడుకోవచ్చు స్ప్రే సెట్. మన ట్రాక్టర్ ఇది దేంతో నడిచింది? పెట్రోలా డీజిల్? పెట్రోల్ తోనే. దీంట్లో డీజిల్ వేరియంట్ లేదు. డీజిల్ వేరియంట్ ఉంది కానీ వర్షాలు వచ్చి 7 HP లో లేదండి, 5 HP ఉంది. 5 HP కానీ డీజిల్ వేరియంట్. ఓకే. ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఎకరానికి మనం రోటోవేటర్ వేసుకున్నట్టయితే, అంటే ఇప్పుడు ఒకేసారి అవ్వదు కాబట్టి 1-2 సార్లు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఎంత ఆయిల్ కాలేదు? మనకు వచ్చేసి ఎకరానికి వచ్చేసి 2 సార్లు ఎకరానికి ఒక సార్కి వచ్చేసి 250 నుంచి 300 చిల్లర అవుతుంది. అంటే కష్టం అతను దున్నే దాన్ని ఎక్సలేటర్ ని బట్టి, వెళ్ళే గ్యాప్ ని బట్టి, వెళ్ళిన దాంట్లో వెళ్తే కనుక మనకు టైం కవర్ అవ్వదు కాబట్టి వెళ్ళిన దాని పక్కన కొంచెం అలా జరుపుకుంటే వెళ్తే వాళ్ళ భాషలో ఏంటంటే కోండ్ర అంటారు, లేదంటే పై ఎత్తుని తిరగడం అంటారు రైతుల భాషలో. ఆ విధంగా చేసుకుంటే కనుక మనకు 2 గంటల 3 గంటల చిల్లరలో అయిపోతుంది. 300 పెట్రోల్. దీనికి గేర్ సిస్టమ్ ఎలా ఉంది అసలు? మనకి మామూలుగా అయితే బైక్ అయితే క్లచ్ మూసేస్తాం అండి, బైక్ అలవాటు ఉంది. దీనికి ఏంటంటే ఆపోజిట్ అండి, క్లచ్ మూయకుండా గేర్ వేస్తాం. ఓకే. గేర్ వేసిన తర్వాత బండి మూవ్మెంట్ అవడం మాత్రం క్లచ్ మోస్తాం. ఓకే. మూవ్మెంట్ అవడం గేర్ వేసిన తర్వాత మూవ్మెంట్ చేస్తాం. బండి మూవ్మెంట్ ఆగాలనుకుని క్లచ్ వదిలేస్తాం. ఒకవేళ రివర్స్ రావాలనుకోండి బండి నోటర్లో పెట్టుకుని ఇక్కడ రివర్స్ పాయింట్ ఉంటుంది. ఇది రివర్స్ ఇచ్చినప్పుడు లోపల రివర్స్ పాయింట్ అనేది కూర్చుంటది. క్లచ్ మోస్తామంటే బైక్ అనేది వెనక మూవ్మెంట్. దీని మెయింటెనెన్స్ ఎలా ఉంది అసలు? ఈ మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. మన బైక్ ఏ విధంగా అయితే కొత్త బైక్ కొన్నప్పుడు 3 times సర్వీసింగ్ కి రావని చెప్తారు కదా, 500 తిరిగాక 500 తిరిగాక 2000 తిరిగాక, అలాగే మనం ఫస్ట్ 10 గంటలు చేంజ్ చేసుకోవాలండి. 10 గంటల తర్వాత మార్చాక మళ్ళీ 20 గంటలు ఇంజిన్ ఆయిల్, 20 గంటలు మార్చేసాక మళ్ళీ 30 గంటలు మూడోసారి, అలా మూడోసారి నుంచి 30 గంటల సర్వీస్ అలా కంటిన్యూ చేసుకుంటూ మార్చేసుకుంటాం. నేను విన్నది ఏంటంటే రైతులు చాలా మంది ఈ పవర్ రేడర్లతో సమస్య ఉంది, బాగా వైబ్రేషన్ అనేది ఎక్కువగా వస్తుంది. వైబ్రేషన్ అనేది కొంతమంది ఏంటంటే ఎక్కడో చూసి తక్కువ రేట్లో వస్తుంది బుక్ చేసుకుని వాళ్ళు డైరెక్ట్ గా వేసేయడం బాక్స్ ద్వారా, అది ఇక్కడికి వచ్చి వీళ్ళు కుదిరి ఏదో బ్లేడ్ సెట్ బిగించుకోవడం. ఆ బ్లేడ్ బిగించేది కూడా ఒక ఆల్టర్నేటివ్ ఉంటుందండి, లెఫ్ట్ రైట్ బ్లేడ్ బిగించుకోవాలి. అలా బిగించుకోవడం వల్ల మనకి వైబ్రేషన్ అనేది ఉండదు. అసలు ఏదైనా సరే పవర్ రేటర్ లో ఉండండి లేదా ఏ మిషనరీ అయినా సరే ప్రధానంగా అనేది దాని యొక్క సర్వీస్, అంటే దాని స్పేర్ పార్ట్ సర్వీస్. మన దగ్గర అన్ని స్పేర్ పార్ట్స్ ఉంటాయండి. మనం ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాం కాబట్టి
దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్ని ఈక్వల్ గా అన్ని ఒకటి ఉంటాయి కాబట్టి మనం అక్కడ నుంచి ఒక 3H నుంచి 10H వరకు మెయింటైన్ చేస్తామంటే దాని ఇంజిన్ సంబంధించినవి కానీ అన్ని పార్ట్స్ మనం మెయింటైన్ చేస్తాం. కొంతమంది అలాగే 33 బ్రాండ్లు 44 బ్రాండ్లు దాకా ఉన్నాయి మార్కెట్ లో. ప్రతి బ్రాండ్ ఏ తక్కువ వస్తే చేస్తా ఉంటాం. అలా చేయకుండా మనం ఒకే బ్రాండ్ చేస్తాం కాబట్టి దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ మన దగ్గర ఉంటాయి. కస్టమర్ అనగానే మనం తొందరగా వెళ్ళే కొరియర్ అయితే ఉందో ఆర్టీసీ గానీ డిటిసి గానీ ప్రొఫెషనల్ కొరియర్ గానీ స్పీడ్ పోస్ట్ వెళ్ళే వాటిలో మనం వేస్తాం. ఓకే, సపోజ్ అసలు మీ దగ్గర ఏ వేరియంట్లు ఉన్నాయి వాటి యొక్క కాస్ట్ ఎంత పడుతుంది? మన దగ్గర వచ్చేసి 3HP నుంచి ఉన్నాయండి. 3HP వచ్చేసి లిటిల్ బై ప్రెజెంట్ అది వాడుతున్నారు. దానికన్నా మనం 3.5H అని చెప్పేసి మొక్కజొన్న మిరపలకు ఇది దీనికి కూడా రోటేటర్ వేసుకోవచ్చు, గుంట గొర్రెలు ఉన్నాయి చూడండి. ఇది ఐరన్ వీల్స్, దీనికి ఐరన్ వీల్స్, దీనికి సరిపడా ఐరన్ వీల్స్ చేయవచ్చు. చిన్న గొర్రె అంటే ఏ మిషనరీ సంబంధించి దాని సపరేట్ గా అటాచ్మెంట్ కొనుక్కోవాలా? అవునండి, ఎక్స్ట్రా మనకి గొర్రె గుంటలు కావాలంటే. ఓకే, ఇప్పుడు బండితో పాటు ఫార్వర్డర్ తీసుకుంటే దానితో పాటు అసలు ఏమి ఇస్తారు? ఈ మిషన్ కి వచ్చేసి రబ్బర్ టైర్లు వస్తాయండి. ఓకే, రబ్బర్ టైర్లు ప్లస్ మనకు రోటోవేటర్ సెట్ వస్తుంది. అడుగు అడిగిన ఎంత పడుతుంది అప్పుడు? ఇది 32,000 అండి. 32,000. ఇది ఆర్స్ ఫోర్ 3.5HP. 3.5H. దీని వారంటీ మీకు 1 year వారంటీ ఇస్తాం. 1 year అంటే ఏ రేట్ ఉంటుంది వారంటీ? మీకు లోపల వచ్చి ఫిష్ క్రాంక్ కి 1 year వారంటీ. ఓకే, కలమాయండి మన బయట ఏమి ఉండదు కాబట్టి అంత సామాన్యం పోవాలి. ఓకే, ఇప్పుడు మీరు సర్వీస్ చేస్తే సర్వీస్ ఫ్రీ అలా చార్జెస్? సర్వీస్ మన 1 year వారంటీలో మాత్రం ఫ్రీ సర్వీస్ చేస్తాము. ఒక ట్రావెలింగ్ చార్జెస్ మాత్రం ఓకే. ఇంకా తర్వాత ఉన్నటువంటి వేరియంట్ ఏముంది? మన తర్వాత వచ్చి ఎక్కువ ఇప్పుడు దమ్ములో చాలా మంది ఇరుక్కుపోయి అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంది. దానికోసం ప్రత్యేకంగా ఫ్రంట్ రోటరీ తీసుకొచ్చాను. మీరు చూసిన మొత్తం కూడా సెంటర్ రోటరీ టైర్లు తీసి రోటోవేటర్ వేసుకుని దీనికి ఏంటంటే వెనకాల రోటోవేటర్ టైర్లు వస్తాయి, ఫ్రంట్ ఏమో రోటోవేటర్ వస్తుంది. మనకి రోటోవేటర్ ఫ్రంట్ ఉంటానే ఈజీగా బండి మూవ్ దీనికి అటాచ్మెంట్ ట్రక్ కూడా దీనికి అలా కుదరదండి. ఓన్లీ మెట్ట దుక్కు హార్టికల్చర్ లో ఓటుకోవడానికి దమ్ముకి మాత్రం ఉపయోగపడుతుంది. ఓకే, ఇదైతే మాత్రం దమ్ముకి అయితే చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ ఇది దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి 85,000 అండి. 85,000. 1 year వారంటీ ఉంటది. సేమ్ దానిలాగే కస్టమర్. ఇది పెట్రోల్ డీజిల్? పెట్రోల్ అండి. దీనికి వచ్చేసి మన పవర్ విట్ మొత్తం వచ్చి ఇంజిన్ గేర్ సర్వీస్ ఇంపార్టెంట్ అండి. ఓకే, టైం టు టైం చేంజ్ చేసుకుని మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. గేర్ ఒక అడుగు అట్టి లేటింగ్ మార్చుకుని ఏం కాదు కానీ ఓన్లీ లూబ్రికేట్ కోసం కాబట్టి గేర్. ఇంజిన్ మాత్రం మనం బైక్ లా టైం చూసి మార్చేసుకుంటాం. అది సార్ ఇది వచ్చేసి మనకి ఇది కూడా అంతే సార్. గంటకు వచ్చేసి లీటర్ పెట్రోల్ తాగుతుంది. లీటర్ పెట్రోల్. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఉన్న పవర్ రేటర్ లో ఒక గంటకి ఇప్పుడు సపోజ్ ఇది తీసుకున్నాం 7HP, ఇది ఎంత పని చేస్తుంది ఒక గంటకి? గంటకు వచ్చేసి 1/2 ఎకరం నుంచి 70 సెంట్లు అండి. 1/2 ఎకరం 70 సెంట్లు చేసుకోవచ్చు. అంటే వాళ్ళు వెళ్ళే స్పీడ్ ని బట్టి దాని మీద బేస్ అయి ఉంటది. గంటకు వచ్చేసి మీకు ఎట్లేదన్నా 100 రూపాయలు పెట్రోల్, లీటర్ వచ్చేసి 109 రూపాయలు అలా ఉంది మార్కెట్ లో పెట్రోల్ ధర. మీకు 110 రూపాయలు పెట్టుకుంటే కనుక 1/2 గంటలో 1/2 ఎకరం నుంచి 70 సెంట్ల వరకు చేసుకోవచ్చు. మనం పెట్టుకున్న స్పీడ్ బట్టి నడిచేదాన్ని. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మీ వర్ష పవర్ రైడర్లకి వేరే పవర్ రైడర్లకి అసలు తేడా ఏంటి? మనది వచ్చేసి కార్బొరేటర్ వచ్చేసి వాల్వో కార్బొరేటర్ ఉంటుంది. ఓకే, క్వాలిటీ కూడా ఉంటుంది. 1 year వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన స్పార్క్ ప్లగ్ కూడా NGK స్పార్క్ ప్లగ్ వాడతాం. ఓకే, మనం బయట వీటికి కంపేర్ చేసుకుంటే కనుక బయట వాళ్ళు మార్కెట్ లో సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరండి. ఓకే, సర్వీస్ లేదు. ఇంపార్టెంట్ కస్టమర్ కి వచ్చే సర్వీస్ అండి. మీ దానికి సర్వీస్ ఇస్తాం. మనం ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో ఎక్కడైనా మా కస్టమర్ సర్వీస్ ఇస్తాం. ఓకే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్స్ కి మీ వర్ష పవర్ రైడర్ల గురించి? పవర్ రైడర్ తీసుకునే ముందు ఆన్లైన్ లో తక్కువ వస్తుంది కదా అని చూసుకునే కన్నా మనకు సర్వీస్ రిలేటెడ్ ఎక్కడ ఉంది, సర్వీస్ ఎలా ఇవ్వగలుగుతున్నారు, మనకి అన్ని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయో దొరకవా, ప్రజెంట్ అదొకటి ఆలోచించుకోవాలండి. బండి తీసుకున్న తర్వాత సర్వీస్ ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా వాడకుండా ఇంజిన్ ఆయిల్ అయినా టైం టు టైం చేంజ్ చేస్తే మనకి ఇంజిన్ అనేది బాగుంటుంది. సపోజ్ మీరు వెళ్ళకోకుండా వాళ్ళందరికి వాళ్ళే ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ వాళ్ళకి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మన దగ్గర ఒక వీడియో ఉంది ఎలా మార్చుకోవాలి ఏంటంటే. వాళ్ళ మన దగ్గర మిషన్ కొన్నప్పుడు ఫస్ట్ ఆ 2 వాళ్ళకి షేర్ చేస్తామండి. ఫస్ట్ ఇది చూసుకోండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే మనం క్లారిటీ డౌట్స్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ వర్ష పవర్ రైడర్స్ గురించి అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియో అయితే చేసాం కదా. దీని గురించి అయితే మాత్రం ఫుల్ గా అయితే వీడియోలో చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు దీనికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే త్వరలో వీళ్ళ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి కూడా వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఎంతవరకు పనిచేసింది ఏంటి వాళ్ళ నోట్లో కూడా తెలుసుకుంటాం. గోపి గారు మీరైతే మాత్రం ఈ వర్ష పవర్ రైడర్ గురించి పూర్తిగా తెలియజేసాను అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలనుకుంటే నెక్స్ట్ వీడియో మాత్రం మీకు వీడియో చేసిన నమస్కారం. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతాను తోడుగా.